చింటూని స్కూల్‌కి తీసుకువెళ్తున్న రోహిణికి ఎదురుపడిన సత్యం. ట్విస్ట్ అయితే అదిరింది. ఫ్రెండ్స్, ప్రీవియస్ ఎపిసోడ్‌లో మనం తెలుసుకున్నాం కదా! ఏ విధంగా అయితే ప్రభావతి బొమ్మని దిష్టి బొమ్మలాగా మార్చుకొని మనోజ్ తన షాప్‌లో పెట్టుకుంటే తనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. తనకి ఎప్పుడైతే ముంబై నుంచి ముఖేష్ ఫోన్ చేసి నీకు ప్రాఫిట్ వచ్చింది, నీకు 10,00,000 ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను అనంగాల్నే తను మళ్ళీ ప్రభావతి దిష్టి బొమ్మను తీసుకొచ్చి తన షాప్‌లో పెట్టుకొని పూజ చేసుకోవటం మొదలుపెడతాడు. దాని తర్వాత ఇంటికొచ్చి అందరికీ ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటాడు. సో, మీలో ఎవరైనా కానీ ఈ ఎపిసోడ్‌ని మిస్ అయ్యి ఉంటే మాత్రం మా ఛానల్‌లో ఉంటుంది. చక్కగా అక్కడికెళ్ళి విచ్చేయండి. దాంతో సీరియల్ కంటిన్యూటీ ఎక్కడ కూడా కట్ అవ్వకుండా మీకు సీరియల్ అంతా చాలా చక్కగా అర్థమవుతుంది. ఇక ఫ్రెండ్స్, సీరియల్‌లోకి వెళ్దాం. ఇక్కడ రోహిణి, మనోజ్ ఇద్దరు కలిసి ఇంటికి వస్తూ వస్తూ ప్రభావతి కోసం 2 బంగారపు గాజులు కొనుక్కొని తీసుకొస్తారు. అలాగే సత్యం కోసమేమో ప్యాంట్ షర్ట్ కొనుక్కొని వస్తారు. దాని గురించి చెప్తారు. ఇలా ముఖేష్ ద్వారా తనకి 10,00,000 ప్రాఫిట్ వచ్చిందని, దాని మూలానే తను ఇవన్నీ తీసుకొచ్చాను అని చెప్పేసి చెప్తాడు. దాంతో ప్రభావతి మరింతగా పొంగిపోతుంది. నాకు తెలుసురా, నా పేరు నిలబెట్టేది నువ్వే, నాకు మంచి పేరు తీసుకొచ్చేది నువ్వే అని చెప్పేసి మాట్లాడుతుంది. దాంతో మనోజ్ ఉండేసి ఇంతే కాదు, దీనికి మించిన ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది అని చెప్పేసి అని అంటాడు. దాంతో వాళ్ళుండి ఏంటా గుడ్ న్యూస్ అనగానే నేను రోహిణి ఇద్దరం కలిసి ఒక ఇల్లు చూసాము. ఆ ఇల్లు కూడా చాలా బాగుంది. కాకపోతే మనకి తెలిసిన వాళ్ళు దాన్ని మనకి చాలా తక్కువ రేట్కి అమ్మిస్తున్నారు. కాబట్టి ఆ ఇల్లు కూడా తీసుకుందాము అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తాడు. ఏంట్రా ఇళ్ళా, కొత్త ఇళ్ళా అని చెప్పేసి ప్రభావతి చాలా ఎక్సైట్ అవుతుంది. ఇక దాంతో ఎక్కడ్రా ఏంట్రా అనగానే ఇంకా ఆ డీటెయిల్స్ అయితే ఏమీ రాలేదు. ఆ డీటెయిల్స్ రాగానే ఇల్లు చూడటానికి వెళ్తాం కదా, అప్పుడు అందరం కలిసి వెళ్దాము, వెళ్ళి ఇల్లుని చూసొద్దాము అని చెప్పేసి చెప్తాడు. దాంతో సరే సరే అని చెప్పేసి అని అనుకుంటారు. ఇక్కడ రోహిణి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కాయలు, కూరగాయలు అన్నీ తీసుకొని వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే చింటూ ఉంటాడు. ఇక చింటూని చూసి, రే ఏంటి స్కూల్‌కి టైం అవుతుంది, ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా? వెళ్ళి గబక్కన రెడీ అయ్యేసిరా అని చెప్పంగానే చింటూ ఉండి సరే మా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఇక్కడ సుగుణమ్మ వస్తుంది. రాంగాల్నే అమ్మ ఇదిగో నీకు మళ్ళీ వారానికి సరిపడా కూరగాయలన్నీ తీసుకొచ్చాను, నువ్వు ఎక్కడికి కూడా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనంటే సరే అని చెప్పేసి అని అంటుంది. ఇక దాంతో తనుండేసి ఇంకొక విషయం ఉండు, నేను నీకు టిఫిన్ తీసుకుని వస్తాను అనంటే అవసరం లేదు, నేను తినేసి వచ్చాను అని చెప్పేసి అని అంటుంది. ఇలా రా, నువ్వు కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి అని అంటుంది. దాంతో వెంటనే సుగుణమ్మ, రోహిణి ఇద్దరు కూర్చుంటారు. ఇక తనుండేసి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్నైతే కళ్యాణి కళ్యాణి అని పిలవటం మానేసి నువ్వు ప్రతిసారి నన్ను కళ్యాణి కళ్యాణి అని ఎందుకు పిలుస్తున్నావు, రోహిణి అని చెప్పి పిలు అని చెప్పేసి అని అంటుంది. దాంతో సుగుణం ఉండేసి అదేంటి, మీ నాన్న ఎంతో ఇష్టంగా నీకు పెట్టిన పేరు కళ్యాణి, నేను పెట్టిన పేరు కళ్యాణి, కళ్యాణి అని పేరు పిలవకుండా ఏదో రోహిణి అనే పేరు పెట్టి పిలవమంటావేంటి అనంటే పేరు ఒక్కటే పెట్టాడు, మంచి జీవితాన్ని ఏమి ఇవ్వలేదు. కాబట్టి నువ్వు పద్దాక నన్ను కళ్యాణి అని పిలవటం మానేసి ఇంటిగల్లలకి మనం నా పేరు రోహిణి అని చెప్పావు. నువ్వు అలవాట్లో పొరపాటుగా నా పేరు ఆయన ముందు కళ్యాణి అని పిలిస్తే ఆయనకి అనుమానం రాదా ఏంటి అని చెప్పేసి అని అంటుంది. అలా ఎందుకు పిలుస్తాను అనంటే చెప్పింది చెయ్యి, రోహిణి అనే పిలువు, కళ్యాణి అని పిలవకు. నువ్వు ఎప్పుడెప్పుడైతే కళ్యాణి అని పిలుస్తావో అప్పుడప్పుడు నా జీవితంలో జరిగిన ప్రతి ఒక్క చేదు జ్ఞాపకంగా నా ముందుకి వస్తుంది. కాబట్టి నాకు ఆ లైఫ్, ఆ పేరు రెండిటితోనే చాలా పెద్ద ఇరిటేషన్ అనేది ఉంది. కాబట్టి నన్ను రోహిణి అనే పిలువు అని చెప్పేసి అని అంటుంది. సరేలే అని చెప్పేసి అంటుంది సుగుణమ్మ. ఇక రోహిణి ఉండి అవన్నీ సరే పక్కన పెట్టు, ఇదిగో నేను మనోజ్ కలిసి ఇప్పుడిప్పుడే మా లైఫ్ కాస్త సెట్ అవుతుంది, మేమిద్దరం కలిసి ఒక ఇల్లు కొనాలి అని చెప్పేసి అని అనుకుంటున్నాం, ఇదిగో ఇది చూడు అని చెప్పేసి ఏ ఇల్లు అయితే వాళ్ళు తీసుకోవాలని అనుకుంటున్నారో దాని ఫొటోస్ని వాళ్ళ అమ్మకి చూపిస్తుంది. అయ్యో చాలా బాగుంది, చూస్తానికి కూడా చాలా పెద్దదిగా ఉంది, ఎంత ఏంటి అని చెప్పేసి అని అంటే ఇది మొత్తం 10 కోట్ల స్థలం ఖరీదు చేసే విల్లా, అలాంటి విల్లాని మాకు కేవలం 3 కోట్లకే ఇస్తున్నారు అని చెప్పేసి చెప్పారు. కాబట్టి మంచి డీలే కదా, ఇల్లు కూడా చాలా బాగుంది అని చెప్పేసి తీసుకోవాలని చెప్పేసి అని అనుకుంటున్నాము అని చెప్పేసి అని అంటుంది. అదేంటమ్మా అంత ఖరీదు అంత తక్కువకి అని అంటే అతనికి ఏదో అవసరం ఉండి ఫారెన్ వెళ్ళిపోవాలంట, అందుకోసమే అందుట్లో వాళ్ళ ఫ్రెండ్ కేవలం మనోజ్కి మాత్రమే ఈ విషయాన్ని చెప్పాడు, ఇంకా వేరే వాళ్ళు ఎవరికి చెప్పలేదు, ఏదో అదృష్టం బాగుంటే మేము కూడా ఒక ఇంటిగల్లోళ్ళు అవుతాము అని చెప్పేసి అని అంటుంది. అదంతా బాగానే ఉంది రోహిణి, కానీ 3 కోట్లన్నా కూడా చాలా ఎక్కువే కదా అని చెప్పేసి అని అంటుంది. దాంతో తను
తనుండేసేసి ఏదైనా ఇప్పుడు అంత డబ్బు ఉందా అనంటే, మేము కాస్త లోన్ తీసుకుంటాం, కాస్తంత డౌన్ పేమెంట్ కడతాము అని చెప్పేసి చెప్తుంది. దాంతో తనుండేసి ఆ లోనైనా నువ్వే కదా కట్టుకోవాలి. మన స్థోమతకి మించి అంత పెద్ద ఇల్లు, అంత డబ్బు పెట్టి తీసుకోవటం అవసరమా అని చెప్పేసి తనకి సలహా ఇస్తుంది. దాంతో రోహిణి వెంటనే ఉండి, ఏంటి మేము సంతోషంగా ఉండటం, ఎదగటం నీకు ఇష్టం లేదా? నేనేమైనా సలహాలు అడిగానా? అయినా కూడా మేం చేసుకుంటాం, మేం కట్టుకుంటాం అంటే నీకేంటి బాధ అన్నట్టుగా కోపంగా చిరాకుతో వాళ్ళ అమ్మ మీద అరిసేస్తుంది. దాంతో తనుండి, ఇప్పుడు నేనేమన్నాను? మన స్తోమతకి మించింది, మనకి కట్టలేనంత మించింది అప్పు తీసుకుంటే రేపు అది తీర్చేటప్పుడు మనకి చాలా ఇబ్బంది కలుగుతుందనే కదా నేను చెప్పాను అని చెప్పేసి అని అంటుంది. దాంతో రోహిణి ఉండి, నా పెళ్ళి నువ్వు చేసావా? నా కాపురం ఎలా చేసుకోవాలో నువ్వు చెప్పావా? అన్నీ నేనే కదా చేసుకున్నాను, ఇది కూడా అలాగే చేసుకుంటా. నేను ఇల్లు కొంటున్నానని చెప్పేసి నీకు కేవలం చెప్తున్నాను. నీ నుంచి ఎటువంటి సలహాలు నేను అడగట్లేదు. అర్థమవుతుందా నీకు అని చెప్పేసి అని అంటుంది. దాంతో ఈ పిల్ల ఇంకెప్పటికీ ఇంతేనా అన్నట్టుగా ఉండిపోతుంది సుగుణమ్మ. ఇంకా చింటూ చక్కగా రెడీ అయిపోయి, అమ్మ నేను రెడీ అయిపోయాను, స్కూల్కి వెళ్దామా అనగానే, సరే పద చింటూ అని చెప్పేసి చింటూని తీసుకొని స్కూల్కి బయలుదేరుతుంది. ఇక మరోవైపు వెంటనే సత్యం కూడా పొద్దున్నే లేచి చక్కగా రెడీ అయిపోతాడు. ఇక తను ఇంట్లోంచి నేను ఆఫీస్కి వెళ్తున్నాను అన్నట్టుగా బయలుదేరిపోయే సమయానికి ఇంట్లో అందరు కలిసి వచ్చి, ఇప్పుడు అవసరమా అని చెప్పేసి బాలు అంటాడు. ఏంట్రా అనంటే, ఒకరికి ముగ్గురు కొడుకులు ఉన్నాము, అయినా కూడా నువ్వు ఈ వయసులో రిటైర్ అయ్యి చక్కగా కాలు మీద కాలేసుకొని ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో నువ్వు వెళ్ళి నేను ఉద్యోగం చేస్తాను అని అంటావేంటి అని చెప్పేసి అని అంటాడు. దాంతో తనుండి, నేనైనా కష్టపడుతున్నానా, వెళ్ళి కూర్చోవటమే కదా, అది కూడా వారానికి ఒక్కసారే కదా, రోజంతా ఏం కాదు కదా, దానికోసం ఎందుకురా నువ్వు అంత ఫీల్ అయిపోతున్నావు అని చెప్పేసి అంటాడు. దాంతో తనుండి, అది కాదు నాన్న, నువ్వు కష్టపడాల్సిన సమయం అంతా కష్టపడ్డావు, ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు మంచిగా రెస్ట్ తీసుకోవాలో ఆ సమయంలో కూడా నువ్వు మళ్ళీ కష్టపడతానంటే నేను ఎట్టా ఊరుకోమంటావు, నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అంటాడు బాలు. దాంతో సత్యం ఉండి, అదంతా ఏం లేదు, ఇంట్లో కూడా ఖాళీగానే కదా కూర్చుంటున్నాను, అదేదో అక్కడికి వెళ్ళి వారానికి ఒకసారి కూర్చుంటే ఏమైంది అని చెప్పేసి. దాంతో వెంటనే ప్రభావతుండి, ఏంటి ఎల్లని ఇంట్లో అయినా ఖాళీగానే కదా కూర్చుంటున్నారు, అక్కడ కూడా కూర్చొని చేసే పనే కదా అని చెప్పేసి అని అంటుంది. ఇంట్లో అయినా ఖాళీగా కూర్చుంటున్నారు, ఆ ఖాళీగా కూర్చునేది అక్కడికి వెళ్ళి కూర్చుంటే కనీసం డబ్బులన్నా వస్తాయి కదా అని చెప్పేసి మాట్లాడుతుంది. దాంతో బాలుండి, ఏం మాట్లాడుతున్నావు, ఇంట్లో కూర్చుంటే ప్రశాంతంగా ఖాళీ మైండ్తో కూర్చుంటాడు, రెస్ట్ ఉంటుంది, అదే ఆఫీస్లోకి వెళ్తే అక్కడ లేనిపోయిన టెన్షన్లు అన్నీ తీసుకొని కూర్చోవాలి, ఈ వయసులో ఆయనకు అవసరమా అని చెప్పేసి అని అంటాడు. దాంతో అందరూ ఉండేసి, అయినా కూడా ఎందుకు నాన్న ఇప్పుడు అని చెప్పేసి రవి కూడా అంటాడు. దాంతో తనుండేసేసి, నేను చేయాలనుకున్నది నన్ను చేసుకోనియండి, నాకు దీంట్లో చాలా ఆనందంగా ఉంటుంది, ఎటువంటి కష్టం అనేది లేకుండా నేను ఒక ఉద్యోగాన్ని చూసుకున్నాను, అందుట్లో వారానికి ఒక్కసారే వెళ్ళాలి, దానికి కూడా ఇలా అంటారేంటి అనంటే, నువ్వు మాత్రం పనికి వెళ్ళటం నాకు అసలు ఏమాత్రం కూడా ఇష్టం లేదు అని చెప్పేసి అంటాడు బాలు. దాంతో సత్యం ఉండేసి, నీ ఇష్టాలతో ఏంట్రా అని చెప్పేసి అని అంటాడు. అంతలోనే మనోజ్ ఉండేసి, వెళ్ళని ఏందంట అని చెప్పేసి అని అంటాడు. నువ్వైతే మాట్లాడుకో, నోరు మూసుకో అని చెప్పేసి అని అంటాడు. ఇక దాంతో శృతి ఉండేసి, అయినా కూడా అంకల్ మీ డిసిజన్ మీ ఇష్టము, మీ లైఫ్ మీరు చేయగలుగుతారా లేదా అనేది. ఇప్పుడు ఆంటీ ఉన్నారు, ఆంటీ కూడా చక్కగా డాన్స్ క్లాస్ రన్ చేస్తున్నారు, తనకి డాన్స్ క్లాస్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంది. అలాగే అంకుల్ కూడా వారానికి ఒకసారి ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నారు, దాంట్లో తప్పేముంది బాలు అని చెప్పేసి అంటుంది శృతి. ఏదేమైనా సరే ఆమె వెళ్తే వెళ్ళనిండి, కానీ మా నాన్న మాత్రం వెళ్ళకూడదు, తను ఏమాత్రం కూడా కష్టపడకూడదు అని చెప్పేసి అని అంటాడు. ఇక అప్పుడే మీనా ఆడికొస్తుంది. సరే ఇవన్నీ కాదు నాన్న, మీనా నువ్వు చెప్పు, నువ్వేమంటావు, నాన్న ఈ సమయంలో ఈ వయసులో ఉద్యోగానికి వెళ్ళటం అవసరమా అని చెప్పేసి. దాంతో మీనా ఉండేసి, నేనైతే ఏం చెప్పను, మామయ్యకి ఇష్టంగా ఉండి ఆయనకి కష్టంగా లేకపోతే ఆయన నిర్ణయం ఆయనదే, మా నాన్న కూడా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా, ఆయన కూడా అనేవాళ్ళు, మనిషి అనేవాడు ఎప్పుడు కూడా కాలు చేతులు పనిచేసినంత వరకు ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి, అంతే తప్ప ఖాళీగా ఇంట్లో కూర్చోకూడదు అని చెప్పేసి. మావిని చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది అనంగాల్ని వెంటనే ప్రభావతండి, ఏంటే మీ నాన్న అది కూడా తక్కువ పని చేసుకునే ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసి మా ఆయన ఒకే సమానం అని చెప్పేసి అంటున్నావా, ఎట్ట అంటున్నావు, నోరు మూసుకో, మొహం పగిలిపోతుంది ఏమనుకుంటున్నావు, వాళ్ళిద్దరిని కలిపి ఒకటే చేసావనంటే అని చెప్పేసి కించపరిచినట్టుగా వెంటనే మాట్లాడుతుంది. దాంతో ఇవన్నీ కాదు, నేను వెళ్తున్నాను, నాకు వెళ్ళటానికి ఇష్టం ఉంది అని చెప్పేసి సత్యం బయలుదేరిపోయే సమయానికి వెంటనే వెనకాల నుంచి మీనా వచ్చి మామయ్య అని పిలుస్తుంది. ఏంటమ్మా అనగానే క్యారేజ్ పట్టిస్తుంది. ఇదిగోండి మధ్యాహ్నానికి మీకు భోజనం కట్టాను,
టయానికి తినేసేసి మందులయ్యి వేసుకోండి అని చెప్పేసి అంటుంది. ఇక తను అలాగే మీనాని చూస్తూ ఉండిపోతాడు. ఏంటి మావయ్య ఏమైంది? ఏమైనా జరిగిందా? అని చెప్పేసినట్టుగా చూస్తుంది. ఏం లేదమ్మా, నేను చిన్నప్పుడుగా స్కూల్‌కి వెళ్ళేటప్పుడు మా అమ్మ కూడా నాకు ఇలాగే కట్టించేది. దాని తర్వాత ఇప్పుడు నువ్వు కట్టిస్తున్నావు. నాకు మా అమ్మ గుర్తొచ్చింది. మా అమ్మ గుర్తొచ్చేలాగా చేశావు అని చెప్పేసనంటాడు. ఇక సరే అని చెప్పేసి తను ఇంట్లోంచి బయటికి వెళ్తాడు. తను బయటికి వెళ్ళే సమయానికి బాలు, మీనా, రవి, శృతి ఇద్దరు మొత్తం కలిసి బయటికి వస్తారు. అంటే ఏంట్రా నేను ఏడకెళ్తున్నాను? ఏమన్నా యుద్ధానికెళ్తున్నానా ఏంటి? ఎందుకురా మీరందరూ ఏ రకంగా వచ్చి నన్ను సాగనంపుతున్నారు అని చెప్పేసనంటాడు. రవి ఉండేసి కాదు నాన్న, రిటైర్ అయిపోయిన తర్వాత ఇదే కదా మొదటిసారి నువ్వు పనికి వెళ్తున్నావు అందుకనే అని చెప్పేసి అని అంటాడు. దాంతో ఆయన కూడా ఇప్పుడు నువ్వు వెళ్ళటం అవసరమా నాన్న అని చెప్పి బాలు ఒకే మాటని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇక ఇవన్నీ ఆపేసి అని చెప్పాను కదా, నేను వెళ్తున్నానంటే వెళ్తున్నాను అని చెప్పేసి అంటాడు. సరే నువ్వు వెళ్తే వెళ్ళు, కానీ నువ్వు ఆటోలో వెళ్ళటానికి వీల్లేదు. నేను కార్లో నిన్ను డ్రాప్ చేస్తా. రే నీకు ట్రిప్ ఉంటుంది కదా అని అంటే, ట్రిప్ ఉంటే ఉంది, ముందైతే నేను దించి అట్నుంచి అటు నేను ట్రిప్కి వెళ్తా అని చెప్పేసి అంటాడు. ఇక ప్రభావతి ఒక్కసారిగా ఇంట్లోంచి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి బయటికి వెళ్ళి అటు ఇటు తొంగి తొంగి చూస్తుంది. ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ వచ్చినాక మీరు మొదటి రోజు పనికి వెళ్తున్నారు కదా, ఎటువంటి ఇది లేదు, మంచిగా ఎవరు ఎదురు రావట్లేదు, మీరు చక్కగా ఇప్పుడు బయలుదేరచ్చు, మంచి ముహూర్తమే అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇక అందరూ చూసుకొని ఒకళ్ళనొకళ్ళని సైగు చేసుకుంటూ ఉంటారు. ఇక బాలు, సత్యం ఇద్దరు కారులో కూర్చుంటారు. ఇక దాని తర్వాత వాళ్ళ నుంచి బయలుదేరేసి వెళ్ళిపోతారు. ఇక శృతి ఉండేసి రవిని ఆపి, ఆంటీ ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వచ్చి అటు ఇటు దిక్కులు చూశారు అని అంటే, ఎప్పుడైనా మనం ఏదైనా మంచి పనికి వెళ్ళినప్పుడు ముందు అలా చూసుకుంటాం, ఎవరు ఎదురొస్తున్నారా ఎలా ఉందా అనేది చూసుకుంటారు, అదొక సెంటిమెంట్ అని చెప్పేసి చెప్తాడు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ రోహిణి చింటూని తీసుకొని స్కూల్కి బయలుదేరుతుంది. ఎప్పుడైతే తను స్కూల్ దగ్గరికి వెళ్తుందో ఆటోలో చింటూ తనని ఒకటే మాట అడుగుతాడు. అమ్మ, మా ఫ్రెండ్ది ఇవాళ బర్త్డే, తను నన్ను సాయంత్రం ఇంటికి పిలిచాడు, బర్త్డే పార్టీ ఉందంట, అయితే నేను కూడా స్కూల్ అయిపోయినాక వెళ్తాను అని చెప్పేసి అని అడుగుతాడు. దాంతో రోహిణి ఉండి వద్దు వద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, నేను నీకు ముందు కూడా చెప్పాను, మన ఇంటికి ఎవరు రాకూడదు, నువ్వు ఎవరింటికి వెళ్ళకూడదు, బుద్ధిగా చదువుకోవాలి, అమ్మమ్మ చెప్పిన మాట వినాలి అని చెప్పేసి తనుండి, లేదు నన్ను ప్లీజ్ మా ఎక్కడో దూరం కాదు, మన ఇంటి పక్కనే, నేను కాసేపటికి వెళ్ళేసి వచ్చేస్తాను అని చెప్పేసి అని అంటాడు. ఎంత చెప్పినా కూడా రోహిణి వినదు. చింటూ మాత్రం బతిలాడుకుంటూనే ఉండిపోతాడు. అమ్మ ప్లీజ్ మా, ఈ ఒక్కసారికి వెళ్ళనిమా, నా ఫ్రెండ్ బర్త్డే మా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటని ఆటో డ్రైవర్ వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ ఉంటాడు. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి చింటూ, వద్దని చెప్పాను కదా, నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా, చక్కగా స్కూల్లోనే తనకి విష్ చేయి, ఇక స్కూల్లో విష్ చేసిన తర్వాత చాలు, ఇంక ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటే, అమ్మ ఇంటికి వెళ్తే సాయంత్రం వాళ్ళు కేక్ కూడా ఇస్తారమ్మా అని చెప్పేసి అంటాడు అమాయకంగా చింటూ. దాంతో రోహిణి ఉండి, దాంట్లో ఏముంది, సాయంత్రం నేను వచ్చేటప్పుడు నీకు కేక్ తీసుకొస్తానులే అంటే, కాదు వాడు నా ఫ్రెండ్, నేను మాత్రం వెళ్ళాల్సిందే అని చెప్పేసి అని అంటుంది. వద్దని చెప్తున్నాను కదా, ఎక్కువ మాట్లాడంటే చంప పగిలిపోతుంది అని చెప్పేసి తిడుతుంది. ఇక వాడిని తీసుకుని స్కూల్ కాడ దిగుతుంది. తను దిగే సమయానికి ముందే బాలు ఇక అక్కడికి సత్యం ఇద్దరు వచ్చి ఉంటారు. బాలు సత్యం వెనకాలే వస్తాడు. ఎక్కడికి రా వస్తున్నావు, పోరా ఇంక నువ్వు వెళ్ళు అని చెప్పేసి అని అంటాడు సత్యం. బాలు ఉండి, నేను యాడికి వెళ్ళటలేదు, నేను తీసుకుని వెళ్ళటానికే వచ్చాను, నువ్వు లోపలికి వెళ్ళు, వాళ్ళకి నేను పనికి రాను అని చెప్పేసి, నాకు కుదరదని చెప్పేసి చెప్పిరా, నేను తీసుకుని వెళ్ళి ఇంటికాడ దించేస్తా అంటాడు. దాంతో సత్యం ఉండేసి, నీకైనా పిచ్చా, ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటి అంటే, ఏంటి నాన్న నేను చెప్పిన మాట వినవా, నీకు ఈ వయసులో ఇవన్నీ వద్దని చెప్తుంటే వినవా అని చెప్పేసి అని అంటాడు. దాంతో సత్యం ఉండి, ఏంట్రా వినేది, నేను నీ తండ్రిని, నువ్వు నా తండ్రి కాదు, నువ్వు నేను చెప్పిన మాట విను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అని అంటాడు. దాంతో బాలు ఉండేసి, చెప్పిన మాట వినవా అంటే, వద్దానని చెప్పాను కదా అంటే, సరే టయానికి తిను, ఇక మందులు వేసుకోరే, నేనైనా చిన్నపిల్లోనా, నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేసుకుంటా, నువ్వు మాత్రం అరవద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అని అంటాడు. సరే నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే ఫోన్ చేయి, నేను వచ్చేస్తాను అని అంటాడు. సరే అని చెప్పేసి అని అంటాడు. ఇక తను అక్కడి నుంచి బయలుదేరే సమయానికి రోహిణి సత్యంని బాలుని ఇద్దరిని చూస్తుంది. వామ్ము వీళ్ళిద్దరేంటి ఇక్కడున్నారు అని చెప్పేసి పక్కనున్న ఆటోలోకి దాంకొని కూర్చుంటుంది. అక్కడ చింటూ బాలుని చూడంగానే, అమ్మా బాలు అంకుల్ పిలవనా, బాలు అని చెప్పనగానే రోహిణి వాడి నోరు నొక్కేస్తుంది. రేయ్ గమ్ముగుండ్రా ఏంటి అని చెప్పేసి. ఇంకా బాలు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సత్యం లోపలికి ఆఫీస్లోకి వెళ్ళిపోతాడు. ఇక రోహిణికి కంగారు మొదలవుతుంది. వెంటనే అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ని అడుగుతుంది, అన్న అక్కడున్న మనిషి ఎవరు అనంటే, ఏ అమ్మా అనగానే, ఏమీ లేదు అని ఎక్కడో
చూసినట్టుంది. అందుకని ఎవరా ఏంటా అని చెప్పేసి కనుక్కుందామని అని అంటుంది. దాంతో తనుండేసి తను ఈ మధ్యనే మన స్కూల్లో అకౌంటెంట్‌గా జాయిన్ అయ్యారు అనంగాల్నే రోహిణికి నోటి మాట పడిపోతుంది. ఏంటి అని చెప్పేసి. అవును. అంటే ఇప్పుడు ఆయన రోజు వస్తాడా అని అడుగుతుంది. ఆహా! రోజు కాదు, వారానికి ఒక్కసారి ఆయన వస్తాడు. దాని తర్వాత వేరే బ్రాంచ్‌కి వెళ్తారని చెప్పేసి అని అనుకుంటున్నాము అని చెప్పేసి అని అంటాడు. దాంతో రోహిణి వెంటనే చింటూ చేపట్టుకొని రేయ్ పదరా అని చెప్పేసి వాడిని తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోవటానికి సేమ్ ఆటోలో కూర్చుంటుంది. చింటూ ఉండి ఏంది నా ఫ్రెండ్ బర్త్‌డే అని చెప్పాను కదా! మళ్ళీ ఎక్కడికి నువ్వు తీసుకెళ్తున్నావు అంటే స్కూలొద్దు ఏమొద్దు పద ఇంటికి అని చెప్పేసి బలవంతంగా వాడిని లాక్కొని ఇంటికెళ్ళిపోతుంది. ఇక సుగుణమ్మ వీళ్ళిద్దరిని చూడంగానే అదేంటి ఇప్పుడే కదా మీరు స్కూల్‌కెళ్లారు అంతలోనే తిరిగొచ్చేశారు ఏం మర్చిపోయారేంటి అని అంటుంది. ఏంటి మర్చిపోయేది నా తలరాత అసల చింటూ నువ్వు ఎవరి కళ్ళంట పడకూడదు అని చెప్పేసి ఊరు వదిలేసేసి ఈడకి తీసుకొచ్చి ఎవ్వరికీ తెలియకుండా ఒక ఇల్లు తీసుకొని ఇక్కడ పెడితే మా మామయ్యకి ఏం దొరకనట్టు చింటూని జాయిన్ చేసిన స్కూల్లోనే ఆయన అక్కడ పనికి చేరాడు అని చెప్తే సుగుణమ్మ షాక్ అవుతుంది. ఏంటి అనంగాల్నే అవును. నేను చింటూని ఏ స్కూల్ అయితే జాయిన్ చేశానో, ఆయన అక్కడే అకౌంటెంట్‌గా జాయిన్ అయ్యాడంట. ఇంకా నయం ఆయన మమ్మల్ని చూడలేదు. నేనే చూసేసాను ముందు అని చూసి చెప్తుంది. దాంతో సుగుణం ఉండి ఏంటే నీ రాత అంటే, ఏం చేస్తావు నా తల రాత అలా ఉంది. ఏం చేద్దాము? ఎప్పుడెప్పుడైతే ఒక ఇక్కడ బాధ నుంచి బయటపడ్డానో, ఇంక నాకు ఎటువంటి దిగులు లేదు అనుకున్న సమయానికి ఏదో ఒకటి కొత్తది తలనొప్పి నా కోసం రెడీగా ఉంటుంది. ఇక మీదట చింటూని స్కూలుకి పంపించొద్దు అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావే వాడు స్కూల్కి వెళ్ళకపోతే వాడు భవిష్యత్ ఏం కావాలి అని అంటే రోజు కాదు ఆయన రోజు రాడంట వారానికి ఒక్కసారేనంట ఆయన వచ్చే ప్రతి వారం వారం చింటూని స్కూల్కి పంపించొద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి చింటూ ఎట్టి పరిస్థితిలో వాళ్ళ కళ్ళంట పడకూడదు అని చెప్పేసి అని అంటుంది. దాంతో అలా అయితే వాడు చదువు దెబ్బతింటుంది కదంటే అవన్నీ ఏం కాదని చెప్తున్నాను కదా నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు అని చెప్పేసి అని అంటుంది. అయినా కూడా మీ మామయ్య ఇంతవరకు పని చేయకుండా ఇన్ని రోజుల నుంచి గమ్ముగుండి తీరా నువ్వు ఈడకి తీసుకొచ్చి చింటూని స్కూల్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు పనికి రావటం ఏంటి అది కూడా అదే స్కూల్లోకి రావటం ఏంటి అని అంటే చెప్తలా నా దరిద్రం నా తలరాత అలా ఏడిసింది. ఏదో ఒకటి నాకు ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. నా జీవితంలో నేను ప్రశాంతంగా బతికేది ఎప్పుడో అది కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అని అంటుంది. దాంతో సుగుణం ఉండేసి రోహిణి ఒక చిన్న మాట చెప్తా వింటావా అని అంటుంది. ఆ ఏంటో చెప్పు అని అంటే ఇలా నువ్వు ఎప్పటిదాకా చేస్తావు ఎన్ని అబద్ధాలు చెప్తావు ఎప్పటిదాకా దొంగచాటుగా తిరుగుతావు నువ్వు నా మాట విను ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేయి అనగానే రోహిణి అవాక్కై చూస్తుంది. ఏంటి అని చెప్పేసి అవును రోహిణి ఈ ఒక్కసారికి నా మాట విను ముందు కోప్పడతారు కాదని చెప్పట్లేదు కానీ అర్థం చేసుకుంటారు ఇంకా నీకు ఈ తలనొప్పి ఈ బాధ ఉండదు కదా అని చెప్పేసి అని అంటుంది. దాంతో రోహిణి ఉండి ఏం మాట్లాడుతున్నావు నీకు అసలు అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నావో మీనా పేద కుటుంబం నుంచి వచ్చిందని ఒక సామాన్యమైన జీవితం గడిపే కుటుంబం నుంచి వచ్చిందని చెప్పేసి ఈ రోజుకి కూడా మా అత్తకి మీనా అంటే ఇష్టం లేదు తన్ని అంత టార్చర్ పెడుతుంది అటువంటిది నేను కూడా సామాన్యురాలని తెలిస్తే ఇంకా అసలు నన్ను బతకనిస్తుందా అసలు ఇవన్నీ ఒప్పుకుంటుందా అందుట్లో చింటూ నా కొడుకు అంటే అసలు ఒప్పుకుంటుందా ఇదంతా జరిగే పని కాదు. అయినా కూడా మనోజ్ కరెక్ట్గా నా వైపు ఇంకా కూడా నిలబడతాడని నాకు సపోర్ట్గా ఉంటాడని సంగతి నాకు ఇంకా నమ్మకం రాలేదు. కాబట్టి నేను ఎప్పుడు చెప్పాలో ఎవరికి చెప్పాలో నాకు తెలుసు. నిన్ను ఇందాక కూడా చెప్పాను ఉచిత సలహాలు నాకు ఇవ్వద్దు నాకు ఎటువంటి సలహాలు ఇవ్వద్దు కరెక్ట్ టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను అప్పుడు దాకా నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి అర్థమవుతుందా అని చెప్పేసానంటుంది. అది కాదే పాపం వాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసానంటే వాడికి ఏం లేదు వాడికన్నా ముందు నువ్వు తెగ తహతహలాడిపోతున్నావే అని చెప్పేసానంటుంది. ఆయన చింటూ ఇంట్లోకి రాగానే తలుపు గడేసేసుకొని వేరే గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక రోహిణి ఉండేసి చింటూ డోర్ తీస్తున్నావా లేదా అని చెప్పేసి తలుపు కొడుతూనే ఉంటుంది. కానీ చింటూ మాత్రం డోర్ని లోపల నుంచి లాక్ వేసేసుకుంటాడు. తలుపు అసలు తెరవనే తెరవడు. దాంతో రే తీరా తీ అని చెప్పి ఎంత అడిగినా కూడా తీదు. ఇంకా లాస్ట్కి సరే ఉండు నీకు ఇప్పటి నుంచి ఇంత కోపం ఇంత ఆవేశం ఎలా వస్తుంది నాకు అర్థం కావట్లేదు మంచి పిల్లడు కదా అనుకుంటే ఇలాంటి చేష్టలు చేస్తున్నావు అని చెప్పేసి అని అంటుంది రోహిణి. ఇక దాని తర్వాత రోహిణి నుండి సరే వాడిని నువ్వు చూసుకో నేను చెప్పింది మాత్రం బుర్రలో పెట్టుకో నువ్వు ఎవరి దగ్గర ఏం మాట్లాడద్దు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు చింటూని ఎక్కడికి పంపించద్దు మన ఇంటికి ఎవరు రాకూడదు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సరే అయితే నేను బయలుదేరుతున్నా అని అంటుంది. రే చింటూ మీ అమ్మ వెళ్ళిపోతుందిరా అని అంటుంది. అయినా కూడా వాడు డోర్ తీడు వాడిని అలాగే నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఎప్పుడైతే రోహిణి వెళ్ళిపోతుందో చింటూ డోర్ తీసుకొని వస్తాడు. ఇంకా వాళ్ళ అమ్మమ్మని పట్టుకొని గట్టిగా ఏడుస్తాడు. ఇవాళ నా ఫ్రెండ్ బర్త్‌డే ఇంటికెళ్తానంటే వద్దనింది. స్కూల్‌లో చెప్పు అనంది. తీరా స్కూల్‌కి తీసుకొనెళ్ళాక స్కూల్‌లో వాడిని కలవనీకుండానే మళ్ళీ వెనక్కి లాక్కొనొచ్చేసింది. నన్ను ఎక్కడికి పంపీదంట. ఎవరింటికి నేను వెళ్ళొద్దంట. ఇవాళ నా ఫ్రెండ్ బర్త్‌డే అమ్మమ్మ ఏంటమ్మమ్మ అనని చెప్పేసానంటే చింటూ చెప్పిన మాట విను. నీకు కేకే కదా కావాల్సింది. కేక్ నేను తెచ్చిపెడతానులే నువ్వు తిందు అనని చెప్పేసానంటే కాదు నేను ఖచ్చితంగా నా ఫ్రెండ్ బర్త్‌డేకి వెళ్ళాల్సిందే అనని చెప్పేసి మారం చేస్తాడు. సో ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు? మీ ఫేవరెట్ సీరియల్స్ 'గుండె నిండా గుడిగంటలు' అయితే నెక్స్ట్ జరగబోయేది ఇదే. కానీ మీకేమనిపిస్తుంది? చింటూ రహస్యం బయటపడుతుందా? బాలు ఏదో ఒక రోజున చింటూని, రోహిణిని చూస్తాడా? లేదంటే సత్యమే వాళ్ళ గుట్టుని బాలు కన్నా ముందు బయట పెడతాడా? ఇవన్నీ తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో రేపు జరగబోయే ఎపిసోడ్ ముందే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇక మీ ఫేవరెట్ సీరియల్ 'గుండె నిండా గుడిగంటల్లో' ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ భావాల్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదములు.